అండ్ అందరికీ నా పేరు సాయి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు మీ ముందుకు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చాను. సరే అదేందో కాదు. సో సనాతన్ జీవన్ ట్రస్ట్లో నాకు ఇచ్చిన మెడిసిన్, సో అవి ఎలా వర్క్ చేస్తుందని చెప్దామని వచ్చానండి. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నన్ను ఒక అన్న అడిగారు. సో అతనికి కొంచెం క్లారిటీ ఇద్దామని వచ్చానండి. సో పర్లేదండి. సో మెడిసిన్ అయితే వర్క్ అవుతుంది. సో నేను 1 వీక్ అవుతుంది వాడబట్టి. నాకైతే రిజల్ట్ కనిపించిందండి. మరీ 50%, 100% కాదు కానీ ఒక 30% అయితే ఇప్పుడైతే నాకు ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో యాక్చువల్లీ ఏంటంటే నాకు కొంచెం పెయిన్ వచ్చేది, స్టమక్ పెయిన్ ఉండేది. ఇప్పుడైతే తగ్గింది, కొంచెం రిలీఫ్గానే ఉంది. పర్లా మరి ఎంతగానం కాదు కానీ 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి వాడుతున్నాను కాబట్టి సో పర్లేదు. 1 వీక్కి 30% అంటే బెటరే కదా. సో ఓకే అండి, ఇప్పటికైతే పర్లేదు. చూద్దాం. ఇంకా 2 మంత్స్ వరకు ఇచ్చారు నాకు. 2 మంత్స్కి ఇచ్చారు మెడిసిన్. సో 2 మంత్స్లో ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుందని అనుకుంటున్నా. సో మెడిసిన్ ఏమేమి ఇచ్చారనేది మీకు ఈరోజు చెప్తానండి, చూపిస్తాను. సో అలాగే నాకు ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. సో అది కూడా మీకు చూపిస్తాను, వీడియోలో చూపిస్తానండి. సో అది చూడండి. మీకు కూడా ఏమేమి మెడిసిన్ ఎలా వాడాలి ఏంటనేది ఫుల్ క్లారిటీగా అందులో చెప్తారన్నట్టు. సో ఒక మెడిసిన్ ఏంటంటే కిడ్నీకి సంబంధించిన మెడిసిన్ అండి ఇది. కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే సో ఇచ్చారు. పునర్నవాసన్. సో ఈ 3 బాటిల్స్ ఇచ్చారు 2 మంత్స్కి. ఇది ఎలా వాడాలంటే పునర్నవాసన్ ఒక 10 ml తీసుకోవాలి. 10 ml మందు, అదే మెడిసిన్ ఒక 10 ml వాటర్లో కలుపుకొని తీసుకోవాలి. మార్నింగ్ నైట్ అన్నం తిన్న తర్వాత తీసుకోవాలి ఈ మెడిసిన్. ఇది కొంచెం కష్టమే తాగడానికి, బట్ రిజల్ట్ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు కదా. సో మనకి నచ్చకున్నా కానీ అది బాగుంటుంది, ఎందుకంటే రిజల్ట్ ఉన్నప్పుడు పర్లేదు కదా. ఇంకోటి ఏంటంటే అగ్నితుండి వంటి అట. సో ఇది గుగ్గిళ్ళు. ఇది రోజుకొకటి తీసుకోమన్నారు, పొద్దున సాయంత్రం తిన్న తర్వాత. ఇది ఎందుకో మనకు కూడా తెలియదు. సో గూగుల్లో చూసాను కానీ సో అప్పుడు గుర్తుకులేదు, మర్చిపోయా దేనికనేది. ఇది వచ్చి స్టమక్ పెయిన్కి, స్టమక్ పెయిన్ కోసం ఇచ్చారు అగ్నితుండి వంటి. సో పర్లా, ఇది కూడా వర్క్ అవుతున్నాయి. అన్ని మెడిసిన్స్ వర్క్ అవుతున్నాయి, ఇదనే కాదు. కాంచనార గుగ్గిళ్ళు ఇదండి. ఇది కూడా సేమ్ స్టమక్ సంబంధించిన అదే. సో బాగానే ఉంది. ఇంకో మెడిసిన్ ఇచ్చారు. ఇంకోటి నా కాన్స్టిపేషన్ ఉన్న వారికి అయితే ఒకటి ఇచ్చారండి. సో నాకు కూడా కాన్స్టిపేషన్ ఉండేది. సో చెప్తే దానికి ఒక లేహ్యం ఇచ్చారు. సో అది మాత్రం బాగా పనిచేస్తుంది. ఇది రోజా పుష్ప లేహ్యం. సో ఇది మాత్రం ఒక మార్నింగ్ ఒక స్పూను, నైట్ ఒక స్పూను. మరీ హెవీగా ఉంటే 2 స్పూన్స్, మార్నింగ్ ఒక 2 స్పూన్, నైట్ ఒక 2 స్పూన్ తీసుకున్నారు. బట్ నేను నైట్ మాత్రమే తీసుకుంటున్నాను, ఒక స్పూన్ మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది బాగా వర్క్ అవుతుంది. సో మరీ హెవీగా తీసుకుంటే లూజ్ మోషన్స్ అవుతాయి. సో అందుకోసమని ఒక స్పూన్ అయితే సరిపోతుంది. అందుకే నైట్ ఒక స్పూన్ మాత్రమే తీసుకుంటాను. బట్ కొంచెం కష్టమే, ఇది మరీ కష్టంగా ఉన్నది, ఎందుకంటే కొంచెం మింగడమే. సో అది బంక్ ఉంటుంది. నువ్వు అది స్పూన్ పెట్టి ఎక్కినా కానీ అది రాదు మందు. సో మళ్ళీ నోట్లో పెట్టి దాన్ని గట్టి ఎక్కాలి, చాలా కష్టంగా ఉన్నది. కాకపోతే పర్లా, ఒకటేసారి మింగడమే కాబట్టి పర్లేదు. 1 వీక్ అవుతుంది. ఇది 2 బాక్స్ ఇచ్చారు, 2 మంత్స్కి. సో ఎప్పుడు పడుతుందో ఏందో కానీ ఇదైతే చాలా కష్టంగా ఉన్నది. చూద్దాం ఇది కూడా. సో మళ్ళా ఇంకొక వీడియో చేస్తాను ఎలా వర్క్ అవుతుందని. నెక్స్ట్ వీక్ చేద్దామండి అది, ఎందుకంటే ఇప్పుడు 1 వీక్ అవుతుంది. నేను పోయి ట్రస్ట్కి వెళ్ళి నేను 16th వెళ్ళాను. సో వాటికి కరెక్ట్ 1 వీక్. సో 6 రోజులు వాడుతున్నాను కాబట్టి రిజల్ట్ ఉంది, పర్లేదు. మీరు కూడా వెళ్ళండి ఒకసారి. నేను చెప్పానని కాదు కానీ మీరు ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు మనం ఏదో హాస్పిటల్కి వెళ్తున్నాం, ఎంతో ఖర్చు అవుతున్నాయి. సో ఆడ మనకి బస్ ఛార్జెస్ తప్ప ఏం ఖర్చెస్ కూడా ఉండవు. మీకు ఒకసారి అక్కడికి వెళ్ళాక మీకు నచ్చితే చూంచుకోండి, లేదు కొంచెం ఫేక్ అనిపించింది అనుకోండి అది చేయండి, అంతే. మనకు బస్ ఛార్జెస్ తప్ప ఏం లేదు. ఇప్పుడు లేడీస్కి అయితే ఫ్రీ బస్ ఇస్తాయి. సో అంత దూరం అంటే మరి ఫ్రీ బస్ బెటర్ కానీ. సో
మహా అంటే 500 అయితే కావచ్చు వెళ్ళడానికి. ఇది రావడానికి మహా అంటే రూ. 1000 అయితే కావచ్చు. అంతకన్నా మించి అయితే ఏం కావు కదా! సో, వెళ్ళండి. బాగుంటే ఒకసారి వాడండి. ఎందుకంటే మన ఇప్పుడు మన ఇంగ్లీషు హాస్పిటల్‌కెళ్ళామనుకోండి, ఆడ ఎంతయ్యేది తెలవది. సో, వాడు టెస్ట్‌ల మీద టెస్ట్‌లు రాస్తాడు. టెస్టులు ఒక టెస్ట్‌తోనే తీసి పెట్టడు. ఎన్నో టెస్టులు రాత్తనే ఉంటాడు. 5, 6 టెస్టులు రాస్తాడు. సో, ఆ 5, 6 టెస్టులకు బ్లైండ్‌గా మనం అది ఎంత ఏందనేది తెలవంగా అప్పు తీసుకొచ్చి మరీ ఆ టెస్టులకి పైసలు కట్టి చేయించుకుంటాం అది. అవి దాని బదులు ఇతను జస్ట్ నాడి పట్టుకొని ఒక 1 సెకండ్ 1 మినిట్ చూస్తుండు అంతే. ఒక 30 సెకండ్స్ చూస్తాడు. 30 సెకండ్స్ మనతో మాట్లాడి చెప్తాడన్నట్టు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఉన్నాయా అని మనల్ని అప్పుడు అడుగుతాడు తప్ప, అతను చెప్పిన వరకే. సో, మనం ఇంకా ఉన్నాయని అయితే చెప్పలేము. ఎందుకంటే ఆయన చెప్పే వరకు అన్నీ కరెక్టే చెప్పేస్తుండు. సో, నాకొక్కడికే చెప్పిండా, ఏదో అడ్లగుడ్డిలో చెప్పేసిండా అని నేను అనుకున్నా గానీ, సో, అక్కడికొచ్చిన అందరికీ ఏదో ఒకరికి ఇద్దరు, ముగ్గురు అంటే పర్లా ఏదో అడిగుడ్ల చెప్పేత్తాండు అనుకోవచ్చు గానీ, అక్కడ అందరికీ కరెక్టే చెప్పేస్తుండు. నేను యాక్చువల్లీ పోయే ముందు ఏమనుకున్నా అంటే, ఈ చిలక జోషి అని చెప్తారు గదా! సో, తప్పుగా అనుకోకండి. జస్ట్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నాను. యాక్చువల్లీ చిలక జోషి అని చెప్పేటోళ్ళు చెప్తారు గదా! ఒక 10 చెప్తారు. సో, అందులో మనకి 3, 4 క్లిక్ అయితాయి. అరే! ఇది నిజమే కదరా! మనకి ఈయన కరెక్ట్ చెప్పేసిండు. ఈయన కరెక్ట్, ఈయన మంచిగా చెప్తాడని అనుకుంటాం. బట్ ఏందంటే, అలా మనం 4 కరెక్ట్ అయినాయి కాబట్టి, సో, మనకు ఆ 4 గుర్తుంటాయి. మిగతాయి ఏం చెప్పాడని గుర్తుండదు. బట్ ఈయన అట్లా కాదు. మనకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కరెక్ట్ చెప్పేస్తుండు. సో, ఇంకోటేందంటే, సో, నేను చిలక జోష్యం గురించి చెప్పా అట్లా ఎగ్జాంపుల్ దాని గురించి తీసుకున్నాను కదా అని మీరు తప్పుగా అనుకోకండి. జస్ట్ నేను అలా అనుకోని ఎళ్ళాను అంతే తప్ప, సో, ఆడికెళ్ళాక ఫుల్ ట్రస్ట్ అండి నేను దాన్ని. సో, ట్రస్ట్ అయితుంది. బట్ అలా చూసే వరకు నాకు ట్రస్ట్ అనిపించింది. కాకపోతే చూడాలి, మెడిసిన్ వాడి మనరు ప్రాబ్లమ్ తగ్గితే అది అతనికి ఒక గుడి కట్టించినా పర్లేదు. తక్కువే నాకు తెలిసినంత వరకు. నాకంత అలా అనిపించింది. సో, చూద్దాం. ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ ఓ వీడియో చేసి ఎలా ఉందనేది మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తా ఉంటా. సో, ఇప్పటికైతే ఓకే అండి. అంతే అండి. సో, నేను చెప్పాలనుకున్నది ఇంతే. సో, ఇంకో విషయం ఏందంటే, వ్యూస్ వస్తున్నాయి గానీ, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సో, కొంచెం లైక్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే వ్యూస్ మరీ నేను మొన్నే స్టార్ట్ చేశాను యూట్యూబ్. మరీ అంత హెవీగా ఒకటేసారి రావాలని కాదు గానీ, వ్యూస్ ఒక వీడియోస్‌కి 200, 300 వస్తున్నాయి. కాకపోతే లైక్స్ మాత్రం రావట్లేదండి. సో, లైక్ చేసుకోండి. లైక్ చేస్తేనే నాకు కొంచెం ఇంకా వీడియోస్ చేయాలనే ఒక హోప్స్ వస్తాయి. ఇంకా చేయాలి అరే అని ఇంట్రెస్ట్ వస్తదండి. సో, మీరు కొంచెం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, వీడియో నచ్చితేనే లైక్ చేయండి. లేకపోతే కామెంట్ చేసి అరే! నువ్వు వీడియో తీసుకొని ఆపేసుకోరా అని కామెంట్ అన్నా చేయండి. ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చారంటే కొంచెం బెటరు. సో, కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే, కామెంట్ వల్ల నేను చేసే మిస్టేక్ ఏందంటే తెలుస్తది నాకు. ఎందుకంటే ఎవరు పుట్టుకతోని పర్ఫెక్ట్ కాదు. సో, నేను కూడా అంత పర్ఫెక్ట్ కాదు. సో, నేర్చుకుంటున్నా. నాకు ఎడిటింగ్ కూడా రాదు. సో, ఎడిటింగ్ నేను 2 రోజులల్ల కొంచెం కొంచెం నేర్చుకున్నాను. థంబ్‌నెయిల్ కూడా ఎలా చేయాలనేది కూడా కొంచెం నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటాను. సో, అది నేను నేర్చుకోవాలంటే నాకు కొంచెం బూస్టప్ ఉంటే కొంచెం అరే! ఇంకా నేను నేర్చుకోవాలి, కొంచెం చేయాలి అన్న హోప్స్ నాకొస్తది. సో, అది హోప్స్ నాకు రావాలంటే అది మీ వల్లనే అవుతది. సో, అది ఏదో అమీర్పేట పోయి కోచింగ్ తీసుకొని చేసేది కాదు కదా! సో, అది మీ చేతుల్లోనే ఉంది. సో, మీకు ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. సో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, అంతే అండి. ఇప్పటికైతే ఈ వీడియో అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. థాంక్ యూ.